అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఈ యొక్క తుర్తు ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచిన వెంటనే చక్కగా అందరూ స్పందించి ఈరోజు మీరందరూ పాల్గొన్నారు కాబట్టి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఉచిత ఇసుక పాలసీ ఇంప్లిమెంటేషన్ గురించి, అలాగే అక్టోబర్ 15 తర్వాత శాండ్ రీచెస్ అవి ఇప్పుడు దాకా మాన్సూన్ సీజన్ అంటే వర్షాకాలంలో ఉండడం వలన దాన్ని ఆపరేట్ చేయడానికి వీలు ఉండేది కాదు యాజ్ పర్ డైరెక్షన్స్. గనక అక్టోబర్ 15కి ఇది అయిపోతుంది కాబట్టి మాన్యువల్గా దాన్ని ఆపరేట్ చేయడానికి జిల్లాలో మనకు 5 ఉన్నాయి, అవి మాన్యువల్ ఆపరేషన్ ఉంటాయి. కనుక రాష్ట్రంలో అన్ని చోట్ల ఇది మొదలవుతుంది కాబట్టి దీని గురించి ఇప్పుడు ఉన్నటువంటి మన యాక్షన్ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ మీ అందరికీ తెలియచేద్దామని ఈరోజు పిలవడం జరిగింది. జిల్లాలో స్టాక్ యార్డ్ మనకు 2 ఉంటే అక్టోబర్ 15 తర్వాత శాండ్ రీచెస్ ఆపరేట్ చేస్తాం. దీంతో పాటు పట్టా ల్యాండ్స్, ఎవరైనా పట్టా ల్యాండ్లో కూడా శాండ్ గనక ఉంటే దాని నుంచి ఆ శాండ్ని డీకాస్ట్ చేసి మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు, కన్జ్యూమర్కి ఇవ్వచ్చు అని ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మా దృష్టికి తీసుకురండి. దాన్ని కూడా మనము వాడికకి తీసుకొస్తాం. అలాగే జిల్లాలో అవసరం ఉన్న శాండ్ని బట్టి రాబోయే 6 నెలలు అలాగే మార్చ్ 2025 దాకా ఎట్లా మనం ప్లాన్ చేశామని కూడా ఈరోజు మీకు తెలియజేస్తాం. మొట్టమొదటిగా ట్రాన్స్పోర్టేషన్ రేట్ అనేది ప్రతి జిల్లాలో ఒక్కొక్కటి రకంగా ఉంటే తర్వాత అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని రాష్ట్రం మొత్తం ఒక యూనిఫామ్ రేట్స్ అనేది చెప్పడం జరిగింది. దానికి GO 52 14 సెప్టెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా, ఈ కన్ఫ్యూషన్ కన్స్యూమర్స్లో ఉండకుండా, ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువ రేట్ గనక అడిగితే దాని నుంచి కన్స్యూమర్ మోసపోకుండా చూసుకోవడానికి ఈ పద్ధతిని పెట్టడం జరిగింది. ఇది ఫిక్స్డ్ రేట్. ఇందులో 0 నుంచి 10 కిలోమీటర్లు అయితే ఎంత, 11 నుంచి 20 కిలోమీటరు, ఇట్లా కిలోమీటర్ వారీగా విడికొట్టుకోవడంతో పాటు ట్రాక్టర్ 6 టైర్ ట్రక్ 10, 12, 14 ట్రక్స్ ఇట్లా మెట్రిక్ టన్స్ వారీగా 4.5, 10, 18 మెట్రిక్ టన్స్ వారీగా ఈ రేట్ ఏమీ అనేది కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఆ కాపీ మీ అందరికి కూడా ఇప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే శాండ్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఉంటే ఆ క్వశ్చన్కి ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దాన్ని లాంచ్ చేశారు. ఆన్లైన్లో మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు. సో మీ బుక్ చేసింది, తర్వాత మీ పేమెంట్ చేసింది, తర్వాత ఆ డెలివర్ అయింది, ప్రతి ఒక్కటి కూడా ఒక డిజిటల్ ట్రైల్ అనేది అందులో మీరు చూడగలుగుతారు. వెబ్ అడ్రస్ వచ్చేసి https://sand.ap.gov.in అనే వెబ్సైట్లో మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక హైబ్రిడ్ సిస్టమ్ అంటే ఒక వారానికి ఒకసారి, ఈ నెక్స్ట్ వారానికి ఓపెన్ చేయటం జరుగుతుంది. ఒక టికెట్ బుకింగ్ తత్కాల్ సిస్టమ్ లాగా ఇది ఉంటుంది. ఇది మీరు అడ్వాన్స్గా ఈ బుక్ చేయడంతో ఏ రోజు మీకు డెలివరీ కావాలి, అలాగే ఈ శాండ్ అనేది మా సొంత వెహికల్లో మేము తీసుకెళ్తామా, లేదా నా దగ్గర వెహికల్ లేదు ప్రభుత్వం వారే అలాట్ చేయమని అట్లా కూడా మీరు అడగొచ్చు. ప్రభుత్వం వారే మనమే అడగాలి, నాకు శాండ్ కావాలి, ఎట్లా మీరు పంపిస్తారు, అది మీకు వదిలింది అంటే ఆ క్వాంటిటీ బట్టి 10 మెట్రిక్ టన్స్ అంటే 6 టైర్స్, 4.5 అంటే ట్రాక్టర్, అట్లా మన లెవెల్లోనే ప్రభుత్వం తరపు నుంచి అలాట్ చేస్తాం. ఈ అలాట్మెంట్ అయినది వెహికల్స్ జిల్లాలో ఆ డీటెయిల్స్ అంతా జాయింట్ కలెక్టర్ గారు చెప్తారు. వారు రిజిస్టర్ అయ్యి తర్వాత ఎంపానల్మెంట్ కూడా దాదాపు 200 పైబడి జిల్లాలో అయినారు. వారికి ఇది మెసేజ్ వెళుతుంది. అలాగే మీరు ఒక ట్రాన్స్పోర్టర్ అయితే, మీ దగ్గర లారీస్ ఉన్నాయితే, మీరు ఒక్క జిల్లాలో మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే, అంటే అనంతపురంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా 2 జిల్లాలు కూడా మీరు ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సత్యసాయి కడప కూడా చేస్తాను, లేదా అనంతపూర్, కర్నూలు, నంద్యాల చేస్తాను, ఇట్లా మీరు చేసుకోవచ్చు. ఎక్కడ శాండ్ ఉంటుంది, ఎక్కడ కస్టమర్స్ అందుబాటులో ఉంటారు, దాన్ని బట్టి మీరు ఆ బుకింగ్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇది సేమ్ ఒక
ఆన్లైన్లో మీరు ఓలాలో క్యాబ్ బుక్ చేసినట్టు మీకు అది ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు అక్సెప్ట్ చేసుకుంటే మీకు ఆ ఆర్డర్ అనేది అలాట్ అవుతుంది. ఇది లేదు, మనదే ఓన్ వెహికల్ ఉంది అంటే ఓన్ వెహికల్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు టైం స్లాట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంకి మీరు ఆ లొకేషన్కి వెళ్ళి మన స్టాక్ యార్డా లేదా శాండ్ రీచ్ నుంచి మీరు వెళ్ళి తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్, హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ రవాణా, వేరే అంటే డెస్టినేషన్ కాకుండా వేరే చోట తీసుకెళ్ళడం, రీసైకిల్ చేయడం, ఇట్లాంటి వాటి మీదంతా చాలా స్ట్రిక్ట్గా మేము చర్యలు తీసుకుంటాము. దాని గురించి డీటెయిల్స్ మన జిల్లా ఎస్పీ గారు మీకు చెప్తారు. అలాగే ఇక్కడ ఎక్కడైనా మీ దృష్టిలో ఉంటే ఎవరైనా ఇల్లీగల్గా శాండ్ రవాణా చేస్తున్నారు, తవ్వకాలు చేస్తున్నారు, స్టాక్ పెట్టుకొని ఉన్నారు, ఎక్కడి నుంచో ఎక్కడో మిడిల్ మెన్గా పని చేస్తున్నారంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. డిస్ట్రిక్ట్ గ్రీవాన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఫర్ మైన్స్ అండ్ జియాలజీ మన డిడి మైన్స్ అండ్ జియాలజీగా నియామకం చేయటం జరిగింది. జిల్లాలో శాండ్ నోడల్ ఆఫీసర్గా జాయింట్ కలెక్టర్ గారిని నియామక చేశాము. అలాగే ఒక హెల్ప్ లైన్ కూడా ఉంది. ఆ హెల్ప్ లైన్ నంబర్ జాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడు చెప్తారు. ఈ నంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ ఇస్తే మనకు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అని ఏర్పాటు చేశాం. సో అందులో ఎవరు అధికారులు ఉన్నారు, ఎట్లా వస్తారు, అవన్నీ మనము ఒక సీక్రెట్గా, అలాగే వాళ్ళకు ఒక స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చి ఇన్స్పెక్షన్, ర్యాండమ్ ఇన్స్పెక్షన్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అని వివిధ డిపార్ట్మెంట్ నుంచి కలిపి ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీకు ఫెసిలిటేషన్ చేయడానికి కూడా ఈ యొక్క హెల్ప్ డెస్క్ అనేది పనిచేస్తుంది. అందులో మీకున్నటువంటి అన్ని రకాల డౌట్స్, అంటే నాకు తెలీదు, ఫస్ట్ నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఇదేదో కొత్త పద్ధతి వచ్చింది, ఏం చేయాలా, దాన్ని కూడా వాళ్ళు జవాబిస్తారు. వెహికల్ రావాల్సింది ప్రభుత్వం నుంచి, అది ఎక్కడో బ్రేక్ డౌన్ అయింది, ఏం చేయాలా, ప్రభుత్వం నుంచి మీరు అలాట్ అయిన వెహికల్ కానీ లేదా నేనే పెట్టుకున్న వెహికల్ ఏదో ప్రాబ్లం వచ్చింది, వేరే వెహికల్ అలాట్ చేయండి, ఇట్లాంటివి బ్రేక్ డౌన్స్, అలాగే డీవియేషన్, గ్రీవాన్స్, ఇంకా ఎనీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నా ఈ యొక్క కాల్ సెంటర్ మీకు పనిచేస్తుంది. అట్లాగే స్టేట్ లెవెల్లో కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. వారు కూడా IVRS కాల్ సిస్టంతో ప్రతి జిల్లాలో ఎలా జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మాకు కూడా తెలియజేస్తున్నారు. అలాగే కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్, మీరు ఆర్డర్ చేసిన వెంటనే సుసూత్రంగా ఆర్డర్ బుక్ అయిందా, ఎక్కడైనా మీకు ఇబ్బందులు వచ్చాయా, మీరు సాటిస్ఫైడ్ ఉన్నారా, మీరు అనుకోనికిన ఎక్కువ డబ్బు ఇచ్చారా, వాళ్ళు ఎక్కువ అడిగారు, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ మీకు కూడా వస్తుంది. దయచేసి దానికి మీరు స్పందిస్తే ఈ పద్ధతి ఇంకా బాగా చేయడానికి మాకు ఉపయోగం పడుతుంది. అలాగే జిల్లాలో గనక మనం చూసుకుంటే అక్టోబర్ 15 తర్వాత మనకి బ్యాన్ పీరియడ్ తర్వాత అక్టోబర్ 16కి మొదలు పెడుతున్నాము. 3750 మెట్రిక్ టన్స్ రోజుకి సరఫరా చేయగలిగే ఒక ప్రణాళిక పెట్టుకొని ఉన్నాం. ఇప్పుడు దీని గురించి, శాండ్ ఆపరేషన్స్ గురించి, లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ గురించి మన ఎస్పీ గారిని మాట్లాడమని కోరుతున్నాను.